వెల్కమ్ టు మై ఛానల్. అలేఖ్య జీవన నిజ స్వరూపాన్ని సాక్ష్యాలతో సహా ఆదిత్య ముందు బయట పెట్టిన ఆనంది జీవన చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఆనంది అయితే అలేఖ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలేఖ్య గురించి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. ఏమైంది ఆనంది, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదండి, ఏమీ లేదు, దివ్య గురించి ఆలోచిస్తున్నాను. తనకి గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందా, తన జీవితం ఎప్పుడు ఒక దారిని పడుతుందా అని ఆలోచిస్తున్నాను. తన వాళ్ళు ఎవరో కూడా తెలియడం లేదు, తను ఎవరింటి బిడ్డో కూడా తెలియడం లేదు, తన తల్లి తండ్రి తన కోసం ఎంతగా బాధపడుతున్నారో తెలియడం లేదు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అసలు ఇన్ని రోజులుగా తన తల్లి తండ్రి ఎవరో కూడా తెలుసుకోలేకపోయాను. కానీ మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా అలేఖ్య తల్లి తండ్రి ఎవరో తెలుసుకుని తీరుతాను, తనని వాళ్ళింటికి పంపిస్తాను అంటూ అనంగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు గనక తను నేను ప్రేమించిన అమ్మాయని, మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డామని తెలిస్తే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావని అనిపిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దివ్య పేరు అలేఖ్య అని తెలుసుకున్న నువ్వు తన తల్లిదండ్రుల గురించి, మా ఇద్దరు ప్రేమ గురించి తెలుసుకోవడం నీకు పెద్ద కష్టం కాదని నాకు తెలుసు ఆనంది. కానీ ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నీ ముందు ఒక దోషిలా నుంచోవలసి వస్తుందేమో, నీ ముందు ఒక మోసం చేసిన మోసగాళ్ళ నిలబడవలసి వస్తుందేమో అంటూ ఆలోచిస్తూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో అది గమనించిన ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, ఏమైందండి, ఏం జరిగింది, ఎందుకు అంత కంగారు పడుతూ ఆలోచిస్తున్నారు? నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటున్నారా? నాతో ఏదైనా చెప్పాలని అనుకుంటే చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను కదా. మీకు ఏదైనా సమస్య వస్తే అది నాతో చెప్తే ఖచ్చితంగా నేను దానికి ఏదోటి పరిష్కారం ఆలోచిస్తాను, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. అది కాదు ఆనంది, నేను ఏమి ఆలోచిస్తున్నాను అంటే అంటే దివ్య గురించే అంటూ ఇక తడబడుతూ చెప్తూ ఉంటాడు ఆదిత్య. అయితే చెప్తున్నాను కదా ఆదిత్య గారు, మీరింకా దివ్య గురించి మర్చిపోండి. తన పేరు అలేఖ్య అని తెలుసుకున్నాను కదా, ఇక తనని ఎలాగైనా వాళ్ళ తల్లిదండ్రికి పంపించే ఏర్పాటు చేస్తాను. తన తల్లి తండ్రి ఎక్కడున్నారో తెలుసుకునే బాధ్యత నాది అంటూ ఆనంది అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆదిత్య అయితే ఇక సునంద శశికాంత్ దగ్గరికి అయితే వస్తారు. మీరు చూస్తే నేను నిజం చెప్పకుండా దాచిపెట్టారు. అటు ఆనంది చూస్తే అలేఖ్య గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ తనంతట తాను నిజం తెలుసుకుని నన్ను నిలదీస్తే నేను ఏమీ కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంటాను. నేను ఏం చెయ్యాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉంటాను. ఎందుకు డాడీ నాకు ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చారు? ఆనంది దగ్గర నిజాన్ని బయట పెట్టకుండా నన్ను ఎందుకు ఇలా ఇరికించేశారు అంటూ ఇక అడుగుతూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇంతలో ఇక మరొక వైపు అలేఖ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది, నేను ఎలాగైనా ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలి. జీవన సహాయంతో ఆదిత్యాన్ని నా సొంతం చేసుకున్న తర్వాత ఈ అలేఖ్య అంటే ఏంటో అందరికీ చూపిస్తాను. అంతవరకు జీవన ముందు కూడా నేను నటిస్తూనే ఉండాలి, లేకపోతే తను నన్ను నమ్మే అవకాశమే ఉండదు. నన్ను ఒక మోసగత్తెలా చూస్తుంది. తను మోసం నాకు తెలుసు. తను కావాలని ఆనందిని నిందిస్తుందని కూడా తెలుసు. ఆనంది మంచిదని కూడా తెలుసు. కానీ ఆదిత్యాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఆనంది మంచితనమని ముసుగు వేసుకుని ఉంటే నేను ఆదిత్యాన్ని వదులుకోలేను కదా. నేను కూడా మంచితనం ముసుగులోనే ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుంటాను. ఆనందిని బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇంతలో ఇక ఆదిత్య అయితే సునంద శశికాంత్ని అయితే నిలదీస్తూ ఉంటాడు. చెప్పండి డాడీ,
మీరే ఆనందికి నిజం చెప్పాలి. అప్పుడే అలేఖ్యను ఇంటి నుంచి పంపించగలను. లేకపోతే నిజం తెలిసి కూడా తనకి చెప్పకుండా అడ్డు తొలగించుకోవడానికి ఇంట్లోంచి అలేఖ్యను పంపించేశానని ఆనంది అపార్థం చేసుకుంటుంది. మా ఇద్దరి మధ్య అలాంటి అపార్థాలు రావడం నేను సహించలేను. మీరే ఏదోటి నిర్ణయం తీసుకోండి అంటూ చెప్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే, సరే ఆదిత్య, నేను ఆనందికి నిజం చెప్తాను. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. నేను తను అర్థం చేసుకునేలా చేస్తాను. మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ రాకుండా చూస్తాను. మీ ఇద్దరూ కలిసి ఎప్పటికీ ఒకటిగా ఉండేలా చేస్తాను. ఈ డాడీ ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టాలు రావు అంటూ శశికాంత్ అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటాడు. ఇక చెప్పిన విధంగానే ఆనంది దగ్గరికి అయితే వెళ్తాడు. అమ్మా ఆనంది, ముందుగా నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా అని అడగంగానే, అయ్యో మావయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మీరు నాకు మామయ్య అయ్యుండొచ్చు, కానీ మీరు కూడా నాకు తండ్రితో సమానమే కదా. ఏ తండ్రి అయినా కూతురికి క్షమాపణ చెప్తాడా? అయినా బిడ్డలకి క్షమాపణ చెప్పే అంత పరిస్థితి మీరు ఎందుకు తెచ్చుకుంటారు? మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏంటి మావయ్య? మీరిప్పుడు ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్తున్నారు అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అది కాదమ్మా, నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టానమ్మా. ఆ నిజం ఆదిత్య నీకు ఎప్పుడో చెప్తాను అన్నాడు, కానీ ఆదిత్యాన్ని కూడా చెప్పనివ్వకుండా నేనే ఆపాను. నేనే ఆదిత్యాన్ని ఆపాను అంటూ చెప్పంగానే, ఏంటి మావయ్య, మీరు ఏదో నిజం చెప్పకుండా ఆపాను అంటున్నారు. ఆయన కూడా అక్కడ దిగులుగానే ఉన్నారు. ఆయన కూడా నా దగ్గర ఏదో నిజాన్ని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తుంది. నేను అది గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి మావయ్య, ఏం నిజం చెప్పాలి మీరు? అసలు నా దగ్గర ఎందుకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదమ్మా, నేను నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అన్నాను కదా, అది ఏంటో కాదు, మన దివ్య గురించే అంటూ అనగానే, దివ్య గురించా? తన గురించి మీకు ఏదైనా వివరాలు తెలుసా మావయ్య? చెప్పండి, తెలిస్తే మిగతావన్నీ నేను చూసుకుంటాను అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది. అది కాదమ్మా, మిగతా వివరాలు అంటే ఏమీ లేదు. తన గురించి నాకు పూర్తిగా తెలుసమ్మా. తన పేరు అలేఖ్య. తన తల్లి తండ్రి కోసం చూశాను, కానీ తన తల్లి తండ్రి అమెరికాలో ఉన్నారంట. తనని వాళ్ళకి అప్పగించే అవకాశం కూడా లేకపోయింది. అందుకనే ఇలా సైలెంట్గా ఊరుకున్నాను అంటూ అనగానే, ఈ విషయం చెప్పడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారేంటి మావయ్య? పోనీలేండి, తనకి గతం గుర్తుకు లేదు కదా. తన తల్లి తండ్రి వచ్చేంత వరకు తను మన దగ్గరే ఉంటుంది లేండి అంటూ అనగానే, అది కాదమ్మా, అసలు విషయం మరొకటి ఉంది అంటూ చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే. అసలు విషయమా? మీరు దేని గురించి కంగారు పడవలసిన అవసరం లేదు. ఏంటో ఆ విషయం చెప్పండి అంటూ అనగానే, ఏమీ లేదమ్మా, అది అంటూ కంగారు పడుతూ ఉంటాడు శశికాంత్ అయితే. మావయ్య, మీరు నా దగ్గర ఏదీ దాచిపెట్టవలసిన అవసరం లేదు. మీరు నిర్భయంగా నిజాన్ని చెప్పవచ్చు, నేను అర్థం చేసుకోగలను అంటూ అనగానే, అవునమ్మా, నేను ఆదిత్య గురించే చెప్పాలి అనుకుంటున్నాను. మన ఇంట్లో ఉన్న అలేఖ్య ఎవరో కాదమ్మా, ఒకప్పుడు ఈ ఇంటి కోడలు అవుతుంది అనుకున్న అమ్మాయి అంటూ అనగానే, ఆ మాటకి ఆనందికైతే ఏమీ అర్థం కాదు. ఏంటి మావయ్య, మీరు మాట్లాడేది ఏది కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ అనగానే, ఏమీ లేదమ్మా, ఈ ఇంట్లో ఆదిత్య పెళ్లి జరుగుతుంది అనుకున్నాము ఆ అమ్మాయితోనే, కానీ నీతో పెళ్లి జరిగింది. అప్పుడు మీ పెళ్లికి ముందు ఆదిత్య అమ్మాయి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని అటు అమ్మాయి తల్లిదండ్రులు, ఇటు మేము కూడా నిర్ణయించుకున్నాము. వాళ్ళ ప్రేమ పెళ్ళైనా ఒప్పుకున్నాము. కానీ ఆ దేవుడు చూడలేకపోయాడేమో, నా కొడుక్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల వాళ్ళు కుంటివాడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేదేంటి అంటూ తీసుకుని వెళ్ళిపోయారమ్మా. అందుకనే ఆదిత్య
ఆ అమ్మాయికి పెళ్లి జరగకుండా ఆగిపోయింది. అప్పుడేమి అత్తయ్య నా కొడుకునే కుంటివాడంటారా? వాడికి మంచి సంబంధం తీసుకువచ్చి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేస్తాను అంటూ మీ సంబంధం కుదిర్చారు, జీవనని కుదిర్చారు. తర్వాత నీతో పెళ్ళయింది. ఇక అలెక్కికి కూడా పెళ్ళైపోయిందని మేము అనుకున్నాము. ఆదిత్యతో కూడా అదే అబద్ధం చెప్పాము. కానీ చివరికి తెలిసింది ఏంటంటే మీ అత్తయ్య యాక్సిడెంట్ చేసింది అలేఖ్య కానీ ఆ అమ్మాయి ఆదిత్యను ప్రేమించిన అమ్మాయి అని ఇంటికి తీసుకువచ్చేంత వరకు కూడా తెలియదమ్మా అంటూ ఇక శశికాంత్ అయితే నిజాన్ని చెప్పంగానే ఆ మాటకి ఇక ఆనంది అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి మావయ్య మీరు చెప్పేది? ఆయన అలేఖ్యను ప్రేమించారా? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారా? అంటే ఇప్పుడు మీ అబ్బాయి మనసులో నేను లేనా మావయ్య? నన్ను ఆయన భార్యగా అంగీకరించరా? అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలా అంటూ అనంగానే అయ్యో ఆనంది, ఆదిత్య మనసులో ఇప్పుడు అలేఖ్య లేదమ్మా. ఆదిత్య మనసులో నువ్వే ఉన్నావు. ఎందుకంత కంగారు పడుతున్నావు? నీకు ఈ విషయం చెప్తాను అంటే నేనే చెప్పకుండా ఆపానమ్మా. నీ దగ్గర ఆదిత్య ఎప్పుడూ ఈ నిజాన్ని బయట పెడతాను అన్నాడు, కానీ పెట్టనివ్వకుండా నేనే ఆపాను అంటూ అనంగానే ఇంతలో ఇక శశికాంత్ ఆనంగానే ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, లేదు మావయ్య, ఆయనంతటా ఆయన నా దగ్గర నిజాన్ని బయట పెట్టుంటే ఈ రోజు నేను ఇలా బాధపడేదాన్నే కాదు అంటూ అనంగానే లేదమ్మా, దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నాదే, కానీ ముమ్మాటికి 100% చెప్తున్నాను కదా, అసలు ఆదిత్య మనసులో నువ్వే ఉన్నావు. నిన్ను మాత్రం ఆదిత్య దూరం చేసుకోలేడమ్మా అంటూ ఇక చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే. ఇక ఆ మాటకి ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. మరొక వైపు ఇక శశికాంత్ అయితే సునంద దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఈరోజు ఆనందికి అసలు నిజం చెప్పేశాను. ఇంకా మిగతా జరిగే పరిణామాలన్నీ ఆ దేవుడి పైన భారం వేశాను సునంద. ఇక ఏం జరుగుతుందో, ఇంట్లో ఎలా జరగబోతుందో అన్నీ కూడా ఇక చూస్తుండడం తప్ప మనమేమీ చెయ్యలేము అంటూ చెప్తూ ఉంటాడు శశికాంత్ అయితే. ఏమో మీరు ఆనందికి చెప్పొచ్చారు, కానీ నాకు చాలా భయంగా ఉంది. తను గనక అపార్థం చేసుకుని ఆదిత్యకి దూరం అయితే నేను మాత్రం సహించలేను. నేను ఎప్పటికీ కూడా ఆనందియే నా పెద్ద కోడలు అని అనుకుంటాను తప్ప ఇక ఆ ప్లేస్లో ఎవరిని కూడా నా కోడలుగా ఊహించుకోలేను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. ఆదిత్య, నేను నీకిచ్చిన మాట ప్రకారమే ఆనంది దగ్గర నిజాన్ని బయట పెట్టేశాను. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ చెప్పంగానే మీరు నిజాన్ని బయట పెట్టారు, కానీ ఇప్పుడు తను నన్ను ఎలా అర్థం చేసుకుంటుందో అర్థం కావడం లేదు. తను నన్ను ఎలా అర్థం చేసుకుని ఏ రకంగా నన్ను అపార్థం చేసుకుంటుందో అని భయమేస్తుంది అంటూ ఆదిత్య అనంగానే నువ్వు అంత భయపడవలసిన అవసరం లేదు. నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉండదు. ఆనంది గురించి నాకు తెలుసు కదా, తను నిన్ను అర్థం చేసుకుంటుంది అంటూ సునంద శశికాంత్ అయితే చెప్తూ ఉంటారు. ఇంతలో మరొక వైపు అలేఖ్య అయితే జీవన దగ్గరికి వస్తుంది. జీవన, నాకు గతం గుర్తొచ్చిందని కానీ నేను కావాలనే నాటకం ఆడుతున్నానని కానీ వీళ్ళకి తెలియదు. నేను నాటకం ఆడుతున్నానని తెలిస్తే ఖచ్చితంగా నన్ను ఇంట్లోంచి బయటికి పంపిస్తేస్తారు. నేను ఆదిత్యాన్ని నా సొంతం చేసుకుని ఆదిత్యాన్ని ఇంటి నుంచి దూరం చేసి నేను దూరంగా తీసుకువెళ్ళిపోతాను. తర్వాత ఈ కుటుంబం ఎలా పోయినా నాకు సంబంధం లేదు అంటూ ఇక అలేఖ్య అయితే జీవన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అటు వెళ్తూ ఈ మాటలైతే ఆనంది వినేస్తుంది. ఇక జీవన్ అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించావు కదా, మరి ఇంట్లోనే ఉండాలి కదా, నువ్వు తనని దూరంగా తీసుకువెళ్ళిపోతాను అనడం ఏంటి అంటూ అనంగానే దూరంగా తీసుకువెళ్ళిపోతాను అంటున్నాను అంటే నీకు అర్థం అవ్వాలి కదా, ఈ కుటుంబానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నాకు కావాల్సింది ఆదిత్య మాత్రమే. ఆదిత్య లాంటి తెలివైన వాణ్ణి నేనెలా వదులుకుంటాను? ఆనందిని శాశ్వతంగా ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. అవసరమైతే మా పెళ్లికి అడ్డుపడితే ఆ సునంద శశికాంత్ని కూడా పైలోకానికి పంపించేస్తాను.
పాపం కోడలు వెళ్ళిపోయింది అన్న బెంగతో గుండె ఆగి చచ్చారు అని అనుకుంటారు తప్ప ఎవ్వరికీ కూడా అనుమానం రాకుండా చేస్తాను. ఆదిత్య ఎప్పటికీ నా వాడే అంటూ ఇక అలేఖ్య అయితే మాట్లాడుతూ ఉండంగా, ఏంటి అలేఖ్య ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా కూడా ఆలోచిస్తావా? నిన్నటికి నిన్ను చూస్తే అసలు ఇలాంటి క్రిమినల్ బ్రెయిన్ నీకు లేదు, ఇలాంటివేమీ ఆలోచించవు, కనీసం చీమకి కూడా అపకారం చెయ్యవు అన్నట్టు ఉన్నావు. ఈ రోజు చూస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి అంటూ అడగంగానే, నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నేను ఆదిత్యాన్ని కోరుకున్నాను. ఆదిత్య నా సొంతం అవ్వాలి. ఎవరి సొంతమో అవుతే నేనెలా ఊరుకుంటాను? ఒకవేళ ఆదిత్య గనుక నా సొంతం అవ్వకుండా ఆనంది గనుక ఆపితే ఆనందిని కూడా పైలోకానికి పంపించేస్తాను. నాకు కావలసింది కేవలం ఆదిత్య మాత్రమే అంటూ అనంగానే ఇంతలో ఇక ఆదిత్య కూడా ఈ మాటలైతే వింటాడు. ఆనంది ఆదిత్యాన్ని తీసుకువచ్చి జీవన అలేఖ్య మాటలైతే వినిపిస్తుంది. ఇక వాళ్ళు మాట్లాడుకునేటప్పుడే ఇక ఆదిత్య ఆనంది అయితే లోపలికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి జీవన అలేఖ్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఛీ, నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తున్నావా? నువ్వు రోడ్డున పడుంటే నువ్వు ఎవరో తెలియకపోయినా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను నా ఇంట్లోనే పెట్టుకుని నిన్ను ఒక సొంత చెల్లెల్లా చూస్తూ ఉంటే నువ్వు మాత్రం ఇంత నీచంగా నికృష్టంగా ఎలా ఆలోచిస్తున్నావో, అసలు నువ్వు మనిషివేనా అంటూ ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది. అలేఖ్య, నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావా? ఆ దేవుడి దయ వల్ల నాకు యాక్సిడెంట్ అవ్వడం కూడా మంచిదైంది. లేకపోతే నీలాంటి దుర్మార్గురాలికి నేను భర్తనయ్యి ఉండేవాణ్ణి, నా కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి ఉండేవాణ్ణి. ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. నాకు యాక్సిడెంట్ అవ్వడం కూడా నా మంచికే అయ్యిందని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా కాళ్ళు రెండు పోయేలా చేశాడని ఆ దేవుణ్ణి నిందించాను. కానీ అలా ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు గనుక నేను యాక్సిడెంట్ అయ్యి అలా కుంటివాణ్ణి అయ్యుండకపోతే నీతో నా పెళ్లి తప్పుండేదే కాదు, నిన్నే పెళ్లి చేసుకోవలసి వచ్చేది. కానీ ఆ రోజు యాక్సిడెంట్ అయ్యి నాకు రెండు కాళ్ళు పోవడం వల్ల నా మంచికే అదంతా జరిగిందని ఇప్పుడు అనిపిస్తుంది. నీలాంటి దుర్మార్గురాలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ఇక ఆదిత్య అయితే అలేఖ్యను వెళ్ళిపోమనంగానే ఇంతలో అప్పుడే చైతన్య కూడా వస్తాడు. ముందు అలేఖ్యను బయటికి పంపించేయడం కాదు, దీన్ని కూడా మెడ పట్టుకుని బయటికి పంపించేయాలి. లేకపోతే ఇన్ని నాటకాలు వేస్తుందా? అలేఖ్యతో చేతులు కలిపి మీ ఇద్దరిని విడదీయాలని చూస్తుందా? ఇది అసలు మనిషే కాదు, దీనికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ ఇక చైతన్య అయితే జీవన చెంపైతే పగలగొడతాడు. నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలతో మన్న వదిన్నే విడదీయాలని చూసావు. నీలాంటిది ఇంట్లో ఉండడానికే వీల్లేదు. ఇప్పుడే నువ్వు శాశ్వతంగా నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీ అవసరం ఇక్కడ ఎవ్వరికీ లేదు. మారతావు అని చూస్తూ ఉంటే రోజు రోజుకి నువ్వు ఒక శాడిస్ట్ లా తయారైపోతున్నావు. నువ్వు ఇక్కడ ఉండడానికే వీల్లేదు అంటూ చైతన్య అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు. ఇక ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని, ఆనంది, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నిన్ను ఆ దేవుడు నాకు ఒక వరంలా ప్రసాదించాడు. ఎప్పటికీ కూడా నిన్ను దూరం చేసుకోను అంటూ ఆనందిని దగ్గరికి తీసుకొని అలేఖ్యకి షాక్ ఇస్తాడు ఆదిత్య అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.